అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ అందరూ ఏం చేసుకున్నారబ్బా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి. అయితే ఒక మంచి రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసినబ్బా. అదే చికెన్ పికిల్ అనమాట. డాక్టర్ సందీప్ పాటిల్ చికెన్ పికిల్ మన కోసం చేసి చూపించారు. ఆ వీడియో అయితే షార్ట్ వీడియో షూట్ చేసినబ్బా. ఇక్కడనైతే చూపిస్తున్న మసాలా అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసేయాలి. చికెన్ అయితే వాటర్ పోయిందాక పసుపు ఉప్పు వేసి ఇట్లా ఎగిరించుకోవాలన్నమాట. మొత్తం డ్రై అయిపోవాలి చికెన్ అనేది. ఇంకా ఈ మసాలాను అయితే ఫ్రై చేసింది మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి. ఇంకా చూపిస్తున్న పల్లి నూనెలను అయితే చికెన్ అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఉడికించిన చికెన్ చల్లగా అయిన తర్వాత కేజీ పల్లి నూనెలను అయితే చికెన్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కలర్ వస్తుంది కానీ టేస్ట్ అయితే బాగుండదబ్బా. ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసేయాలి. ఇదే నూనెలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే నురగనైతే ఎక్కువ వచ్చేస్తుంది. దానికోసం అయితే ఒక 1/4 టీ స్పూన్ చింతపండు పేస్ట్ వేస్తే నురగైతే తగ్గిపోతుందబ్బా. అట్లనే పచ్చడి కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఇట్లా నూనె ఆగిన తర్వాత కరివేపాకు కూడా వేసి దింపేసుకున్నాక వేగున్నప్పుడే కారము ఉప్పు పసుపు అట్లనే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలబ్బా. సందీప్ ఏం చెప్పారంటే ఇంగువ వేయడం వల్ల పిక్కిల్ అనేది చాలా రోజులు నిల్వ ఉంటుందంట, టేస్ట్ కూడా బాగుంటుందంట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం మసాలా అయితే రెడీ చేసుకున్నాక ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసి కలుపుకోవాలి. చికెన్ పికిల్కి ఈ మసాలా చూసి మేమైతే టెంప్ట్ అయిపోయినాము. ఉప్పు కారాలు సరిపోయినా లేవా అనే వంకతోటి కొంచెం అయితే మురుమురాలలా కలుపుకొని తినేసినాం అబ్బా. మస్తు కుదిరింది అన్నమాట. చెప్పడం మర్చిపోయినా ఈ చికెన్ పికిల్ ఎంత క్వాంటిటీ చేసినాం అనేది చెప్పలేదు కదా. 2 kgs చికెన్ పికిల్ అయితే చేసినాము. ఇది బోన్లెస్ చికెన్ పికిల్ అనమాట. ఇంక ఇక్కడ చల్లారిపోయిన తర్వాత చికెన్ ముక్కలు అయితే కలిపేసేయాలి. ఇవన్నీ చల్లగా అయిపోవాలబ్బా. అదైతే గుర్తుపెట్టుకోరు మీరు. ఇంక ఇక్కడ ఒక పెద్ద గ్లాసుడు నిమ్మరసం అయితే పోసి కలిపేసి చల్లగైనాక డబ్బాలకైతే ఎత్తి పెడితే చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.